ఎవరైనా తమ కష్టార్జితం తమంతట తాముగా ఇవ్వాలి. నువ్వు భయపెట్టి వసూలు చేయడం కాదు. ఈ రోజుల్లో దేవుడి పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు చేయటం అంటే ఎంత విడ్డూరం చూశారు. ఆస్తులు రాయాలి లేకపోతే తీసేస్తాం. ఆస్తి ఎవడంతట వాడు ఇవ్వాలి మనస్ఫూర్తి. సంఘము తనంతట తాను ఇవ్వాలి. అంటే భయపెట్టి తీసుకునేది కాదు కదా దాతృత్వం అంటే. మునిగించేయటం ఇది క్రైస్తవ్యమేనా? అసలు బైబిల్లో చెప్పబడిన క్రైస్తవ్యానికి ఈ రోజు అదే బైబిల్ చూపించి చెప్తున్నటువంటి క్రైస్తవ్యానికి ఏదైనా సంబంధం ఉందా? ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ్యానికి ఏదైనా పోలిక ఉందా? లేదండి. మనమే ధ్యేయం, సంపాదనే ముఖ్యం. ఎంత కూడగట్టావు, మన పేరునికి ఎన్ని వచ్చాయన్నదే ముఖ్యం. వాక్యానుసారంగా ఇది జరుగుతున్నదా లేదా అనే పట్టింపు మాత్రం లేదు. ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదండి అసలు క్రైస్తవ సమాజాన్ని, వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు కూడా. సో వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు ఇలా ప్రవర్తించడం అంటే అది వాక్యాన్ని ఎరగనట్టే, వాక్యాన్ని వదిలేసినట్టే కదా, విడిచిపెట్టేసినట్టే కదా. రకరకాల వాక్యాలతో భయపెట్టేయటం, మళ్ళీ ఆ వాక్యాలు సందర్భానికి అది సూట్ కాకపోతున్నప్పటికీ కూడా వాటిని చూపించి భయపెట్టే ప్రయత్నం చేయటం.